హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా వేదికను నిర్వహించడానికి మరి మన కోరుట్ల నియోజకవర్గం నుండి తెలంగాణ రక్షణ సేనలో చేరుతున్నటువంటి డాక్టర్ రగన్న గారికి హృదయపూర్వకంగా తెలంగాణ రక్షణ సేన కుటుంబానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ కోరుట్లలో రగన్న చేరడంతో తెలంగాణ రక్షణ సేనకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి నేను చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో మరో తమ్ముడు సోదరుడు పవన్ గారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. యువ మిత్రులు ఇద్దరు కూడా వారి సారథ్యంలో జగిత్యాల జిల్లాలో రక్షణ సేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇదివరకు జాగృతిలో అమర్దీప్ గౌడన్న గారు, సోదరి సుజాత గారు, రమేష్ యాదవ్ గారు అనేక మంది ఈ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మిత్రులంతా ఉన్నారు. మరి వాళ్ళ డాక్టర్ రఘు గారితో కలిసి సుఖేందర్ గౌడన్న గారు చేరిండ్రు. వారు చాలా సీనియర్ నాయకులు. మరి భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకులు వారు. వారి సతీమణి మీనా గౌడ్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి కోరుట్ల రగన్న గారికి ఆత్మలాగా ఉండేటటువంటి తమ్ముడు అజార్ గారు కూడా ఇవాళ పార్టీలో చేరినారు. అజార్ గారికి కూడా హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి నేను ఎట్లా మోసానికి గురైననో అట్లానే మోసపోయినటువంటి మరో తమ్ముడు సంజీవ్ గారు, మా తమ్ముడు నాని గారు అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ రక్షణ సేనలో చేరి మరి తెలంగాణ సమాజం కోసం పనిచేయాలని ముందుకొచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ గారికి, అనేక మంది తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర స్థాయి నాయకులు తమ్ముడు శివారెడ్డి గారు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది కూడా ఉన్నారు. వారందరికి కూడా స్వాగతం. అందరికన్నా ఎక్కువ కోరుట్లలో మన మెట్పల్లి నుండి మొదలు పెడితే కోరుట్ల దాకా బండ్ల మీద స్వాగతం తెలియజేస్తూ ర్యాలీగా నాతో కదిలొచ్చిన నిప్పురవ్వల్ లాంటి మా యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జై తెలంగాణ. మరి చాలా సేపటి నుంచి 1 గంట నుండి ఎంతో ఓపికగా రక్షణ సేన నుండి రావాలే, అక్క మాట్లాడుతుంది, మా కోసం ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్న మా ఆడబిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి మీ ఓపికకు దండాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పార్టీలన్నీ ఉండగా ఇంకొక కొత్త పార్టీ ఏమవసరం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఉన్న పార్టీలన్నీ చక్కగుండి ఉన్న పార్టీలన్నీ మనకు కావాల్సిన పనులు చేసి పెడితే ఇంకొక పార్టీ అవసరం ఏముంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటకు గెంటేసిందో ఆనాడు నేను ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసి, ఎందుకంటే ఆడబిడ్డ ఎప్పుడైనా ఇల్లు బాగుండాలనుకుంటారు. ఆడబిడ్డ ఎప్పుడైనా తను మెట్టినిల్లైనా పుట్టినిల్లైనా తను ఉండే రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలనుకుంటారు. కానీ అదే ఆడబిడ్డ అదే ఇంట్లో అవినీతి జరిగినా ఇంకొకరికి అన్యాయం జరిగినా చూసుకుంటా ఊరుకోదు. నేను కూడా ఊరుకోలేకపోయినా. అవినీతి జరుగుతుందని చెప్పినా, అన్యాయం జరుగుతుందని చెప్పినా కొత్తగా ఇయ్యాల చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పినటువంటి అనేక విషయాల్లో చర్యలు తీసుకున్నారు, కొన్ని విషయాల్లో తీసుకోలేదు. కానీ అవినీతిని ప్రశ్నించేసరికి, బీసీ బిడ్డల గురించి మాట్లాడేసరికి, ప్రజా ఉద్యమాలు చేపట్టేసరికి ఓర్వలేనటువంటి కొన్ని గుంట నక్కలన్నీ కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పంపించాయి. ఆనాడు నేను ఒక మాట ఆలోచన చేసుకున్నా, నన్ను పార్టీలోకి వెళ్ళి బయటికి పంపిండ్రు, మరి నేనేం చేయాలి? ఒక కష్టం వచ్చింది ఒక ఆడబిడ్డకు, ఏం చేయాలి? 20 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యవస్థను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలనా, లేకపోతే అదే తొవ్వల ప్రజల మధ్యలోకి పోయి ప్రజల కోసం పనిచేయాలనా? ఆలోచించుకుంటే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా బయటకు వచ్చినాం, ఆడబిడ్డలం బయటికి వస్తే రానే రావద్దు,
వస్తే మాత్రం ఇడిచిపెట్టొద్దు. బయటకు వచ్చిన కాబట్టి నాకు తెలిసింది రాజకీయ రంగంలో సేవ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నాను. పెట్టిన తర్వాత చాలా మందితో ఆలోచన చేసినాం. నేను ఒక్కదాన్ని ఏం నిర్ణయం తీసుకోలే. సమాజంలో అనేక మంది మేధావులు ఉన్నారు, భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడినా. ఇవాళ ఏం కావాలి మన రాష్ట్రంలో, ఎవరి కోసం పెట్టాలి పార్టీ, ఎవరిని అడిగినా ఒకటే చెప్పిండ్రు, అక్క మా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా తెలంగాణ రాకముందు మాకెంత జీతం ఉందో మాకు గంతే జీతం ఉంది, తెలంగాణ రాకముందు మాకెంత గిట్టుబాటు వచ్చిందో ఇప్పుడు గంతే వస్తున్నది. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఉప్పు ధర ఎక్కువైంది, పప్పు ధర ఎక్కువైంది, నూనె ధర ఎక్కువైంది, ఇంటి ఆదాయం మాత్రం పెరగలేదు. మరి ఇవాళ మా పిల్లగాన్ని ఒక మంచి స్కూల్లో వేయాలంటే వేసే పరిస్థితి లేదు. మా ఇంట్లో ఎవరికన్నా జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించే పరిస్థితి లేదు. ఈ ఆలోచన చేసిన తర్వాత అనేక మంది మేధావులతోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినా. నేను వాళ్ళందరితో మాట్లాడినాక ఒక 5 కార్యక్రమాలు ఎంచుకున్నా. ఈ 5 కార్యక్రమాలను నేను పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నా. భగవంతుడు శ్రీకృష్ణుడు అధర్మం మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పేదవాళ్ల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు, ఎవరూ లేని వాళ్ళ పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఆయన పాంచజన్యం అనే శంఖం పూరించిండు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చిన. ఏంటిది పాంచజన్యం? మొదటిది, మనందరికీ ఉచిత విద్య రావాలి. అది పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్య ఉంది, లేదని నేను అంటలేను. కానీ ఒక మాట చెప్పాలి, ఎట్లుంటాయి మన ప్రభుత్వ స్కూళ్ళు? ఊర్లలో స్కూల్లే ఉండయి. స్కూల్ ఉంటే భవంతు ఉండదు, భవంతు ఉంటే స్కూల్ ఉంటే భవంతు ఉండదు, భవంతు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భవంతు ఉండదు. మా గద్దరన్న చెప్పిండు ఎప్పుడో, చెట్టు కింద పోరగాన్లు కూర్చుంటారు, పొద్దు తిరిగినట్టు చెట్టు చుట్టూ తిరుగుకుంటా నేర్చుకుంటారు. పిల్లలు వస్తే సార్ రాడు, సార్ వస్తే పిల్లలు రారు, పిల్లలు పంతులు ఇద్దరు వస్తే రాద్దామంటే చాక్ పీస్ ఉండదు. గసోంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపిద్దామా? పంపిస్తున్నారా ఇవాళ ఎవరన్నా? ఎంత పేదవాళ్ళైనా కష్టపడి మా పిల్లల్ని నేను ప్రైవేట్కి తోలుతామని తోలుతున్నారు. ఏమైతుంది ప్రైవేట్కి తోలితే? 1000 రూపాయలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా 1000 రూపాయలు ఉన్నాయి, అవి కట్టలేని పరిస్థితి ఉంది. यहाँ पे जितने भी हमारे खवातीन बैठे हैं, ఇక్కడున్న ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన పార్టీకి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురండి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలందరికీ కూడా అది ప్రైవేట్, ఎక్కడ ఏ స్కూల్లో చేర్పించినా ప్రభుత్వమే డబ్బు కడుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టే అవసరం లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఆడపిల్లలకు ఒకటే ఆలోచన ఉంటుంది, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు బాగుపడాలి, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని ఉంటుంది. ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితులున్న తల్లిదండ్రులకు నేను మాట ఇస్తా ఉన్నా, రేపటి నాడు మీ ఆడబిడ్డ సర్కారు వస్తుంది, ఖచ్చితంగా వచ్చినప్పుడు ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది. అదేవిధంగా వైద్యం, ఇవాళ